respected K. Madan Mohan Rao garu. అధ్యక్ష ఆనరబుల్ స్పీకర్ గారికి మరి ఈరోజు అధ్యక్ష నాకు ఇచ్చిన అవకాశానికి గవర్నర్ గారి స్టేట్మెంట్ మీద థ్యాంకింగ్ చెప్పడానికి ఈరోజు తెలంగాణ ఈజ్ నాట్ జస్ట్ ప్రోగ్రెసింగ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ సార్. ఎందుకంటే ద మహాత్మా గాంధీ టోల్ ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసిన అప్పులకి వీఆర్ లూజింగ్. ఎందుకంటే వాళ్ళు పదే పదే ఇంతకుముందు పెద్దలు సాంబేశ్వరరావు కూడా చెప్పారు, వాళ్ళు చేస్తే ఒక న్యాయం మేం చేస్తే ఒకటి, ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పని చేయలేదు, ఆయనకు స్టేచర్ లేదు, ఇవన్నీ చాలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం దట్ ఈస్ 100% పర్ఫెక్ట్ స్టేట్మెంట్. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు నిన్నంతా గవర్నర్ గారిని రెస్పెక్టబుల్గా హానరబుల్ గవర్నర్కు రెస్పెక్ట్ ఉన్నది, దాని కాకుండా ఒక చిల్లర బజార్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు సార్. చాలా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. చాలా రన్నింగ్ కామెంటరీ. అది ఈ బ్యూటిఫుల్ డెమోక్రసీకి వాళ్ళు 10 సంవత్సరాలు రూల్ చేసింది సార్. ఎందుకంటే ఇట్ ఈస్ షోయింగ్ అబ్సల్యూట్లీ పర్సెప్షన్ సార్. టీవీలో ప్రజలు చూస్తూ ఉన్నారు, పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతా ఉన్నది. అంటే అధికారాన్ని పోడగొట్టుకొని ఆగలేకపోతున్నామన్న ఒక ఆందోళన, ఒక డిప్రెషన్, సైకాట్రిస్ట్ చెప్తారు కదా సార్ డాక్టర్ దగ్గర పోతే. ఐ థింక్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలని చెప్పి నేను పర్సనల్ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు యాంగ్జైటీ బాగా బిల్డ్ అవుతుంది సార్ వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు క్లోజ్ చేద్దామా. ఈరోజు మిమ్మల్ని కూడా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ గౌరవించి మీకు ఒక చైర్ ఇచ్చిండే, ఆ చైర్ను కూడా డిస్రెస్పెక్ట్ చేస్తూ ఒక డెమోక్రసీని అంటే మీ చైర్ని కూడా మాట్లాడే అంత అహంకారాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించారు, ప్రజలు కూడా చూస్తున్నారు సార్. అయితే నేను చెప్పదలుచుకున్నాను సార్, కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ లైక్ వీ హ్యావ్ డన్ ఇన్ జస్ట్ 14 months సార్. మేము గవర్నమెంట్లోకి వచ్చి మరి చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఈ బుక్లెట్లో కూడా చాలా పనులు చేసినా కూడా మేము ఇందులో మెన్షన్ చేయలేదు. బట్ మీకు ఎంపవరింగ్ ద ఉమెన్ సార్, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈ రోజుల్లో ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలంగాణ సార్. మహాలక్ష్మి స్కీమ్ కింద ఆల్మోస్ట్ 149 crores సార్ బస్ ట్రిప్స్ అయిపోయినాయి ఫర్ ఉమెన్కి. దే ఆర్ సేవింగ్ 5,005 crores ఆల్మోస్ట్. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ద హిస్టరీ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ హిస్టరీ ఆఫ్ తెలంగాణలో కానీ జరగలేదు సార్.